బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రేవంత్ ప్రభుత్వానికి టీఎన్జీఓస్ అల్టిమేటం జారీ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుంచి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఇందులో 33 జిల్లాల టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెండింగ్లోని 5 డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయి బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని, పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్ అమలుకి తేవాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల హెల్త్ కార్డులు అమలుకి తీసుకురావాలంటున్నారు. ఇక 57 డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామన్నారు. ఇక వచ్చే నెలలోగా సాధారణ బదిలీలు సైతం పూర్తి చేయాలని టీఎన్జీఓ డిమాండ్ చేసింది. ప్రతి సంవత్సరం ఆయా డిపార్ట్మెంట్లోకి నెంబర్ స్టేట్మెంట్ అనుకోండి, స్టేట్మెంట్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎంత, ఖాళీ ఉన్న ఉద్యోగులు ఎంత, వాళ్ళకి 20% కలిపి మన బడ్జెట్ అలొకేషన్ చేస్తారు. మరి ఆ అలొకేషన్ చేసి ఎందుకు చేస్తారు? మా జీతభత్యాలు ఎందుకు ఇస్తలేరు? మీరు ఇచ్చే రాయితీలు కావరా? మాకు రాజ్యాంగంగా ఇచ్చే జీతభత్యాలను కూడా ఆపే పరిస్థితి ఇలా ప్రభుత్వాలు ఎందుకు కదా అనేదో చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఇంకా మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేము. గత ప్రభుత్వంలో 186 ఒక జీవో తీసుకొచ్చి మెడికల్ రియంబర్స్మెంట్ లేకుండా ఫ్రీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిన సందర్భంలో ఒక జీవో తీసుకొచ్చింది. మా ఉద్యోగుల తరఫున 350 కోట్లు, ప్రభుత్వం 350 కోట్లు చేసి 700 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని మీ సమస్యలు పరిష్కరిస్తామని ఆ ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు కమిటేషన్ కానీ ఆ ప్రభుత్వం లేని తర్వాత కనీసం ఆ జీవనం అడిగే నాదులు కూడా లేని పరిస్థితి. ఇక రేవంత్ ప్రభుత్వానికి టీఎన్జీఓస్ అల్టిమేటం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, టీఎన్జీఓస్ తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుంచి ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మహేందర్? రేవంత్ ప్రభుత్వానికి టీఎన్జీఓస్ అల్టిమేటం జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుండి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే నిరసనలు, ఆందోళన తప్పవని టీఎన్జీఓ నాయకులు, ప్రజాప్రతినిధులు అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో ప్రజాప్రతినిధుల వినతి పత్రాలు చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిన్న అంటే సుందరయ్య భవన్ లో వాళ్ళంతా కూడా ఒక సమావేశం, అంటే హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. దాంట్లో 33 జిల్లాల్లో సంబంధించిన టీఎన్జీఓ అధ్యక్షులు, కార్యదర్శులు అంతా కూడా పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని, అలాగే బకాయి బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని పీఆర్సీ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. అలాగే 51% ఫిట్మెంట్ అమల్లోకి తేవాలని, ఉద్యోగుల హెల్త్ కార్డులు అమల్లోకి తీసుకురావాలని, 57 డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని, వచ్చే నెలలో సాధారణ బదిలీలు కూడా పూర్తి చేయాలని అల్టిమేట్ జారీ చేశారు. మొత్తంగా జూన్ 9 నుండి కూడా ఆందోళన చేపడతామని వాళ్ళతో కూడా కరాఖండిగా ప్రభుత్వానికి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ టీఎన్జీఓల డిమాండ్లు మరి ఏ మేర పరిష్కరిస్తుంది, పరిష్కరించకపోతే మాత్రం తామంతా ఆందోళన దిగుతామని ముందస్తుగానే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే దాదాపు నెల సమయం కూడా వారందరూ ఇచ్చారు. చూడాలి ఈ నెల రోజుల్లో మరి ఇలా టీఎన్జీఓలు హెచ్చరించినట్టుగా అల్టిమేట్ జారీ చేసినట్టుగా మరి ప్రభుత్వం దిగొస్తుందా, లేక టీఎన్జీఓలు ఆందోళన బాధపడతారనేది వేచి చూడాలని అంశం చెప్పి. మహేందర్, తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 నుంచి ఆందోళన చేపడతామని వారైతే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఉద్యోగుల సదస్సు కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వ చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందా? అంటే నెల ముందు నుంచి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళు ఆందోళన చేపడితే మాత్రం ప్రభుత్వ కార్యకలాపాలు చాలా వరకు కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. మరి అలాంటివి జరిగితే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది పబ్లిక్ సర్వీస్ అంతా కూడా. సో ఇకపైన అలాంటివి అంటే ప్రభుత్వం కాకుండా అంత అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారిని పిలిచి వారి డిమాండ్ పరిష్కరించే దిశగా ఆలోచన చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ అంటే ఇప్పటికీ వీళ్ళు డిమాండ్ చేసే వాటిలో చాలా వరకు అంటే బడ్జెట్ ఎక్కువతో కూడినటువంటి అంశాలే కావచ్చు. మరి గత ప్రభుత్వం నుంచి కూడా, గత పాలన నుంచి కూడా అవన్నీ పెండింగ్ లో ఉన్నట్టువే. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి 5 డిఏలను కూడా విడుదల చేయాలంటే 5 డిఏలు అంటే దాదాపు ఈ దశాబ్ద కాలంగా ఉన్నట్టువే. మరి అలాగే బకాయి బిల్లును కూడా వెంటనే రిలీజ్ చేయాలి. బకాయి బిల్లు అంటే సంవత్సరంలో కాకుండా అతను వచ్చినాయి. పీఆర్సీ కమిటీ కూడా నివేదిక అంటే ప్రభుత్వం సమర్పించారు.
51% ఫిట్మెంట్ అమల్లోకి తేవాలంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కువ బడ్జెట్ తో కూడిన అంశాలే కాబట్టి మరి అలొకేషన్స్ ఎలా ఉండబోతాయి బడ్జెట్ లో, మరి వీళ్ళకు ఏఎన్జీఓలకు చెందిన బడ్జెట్ ఎంత, వీటన్నిటిపైన అంటే టెక్నికల్ గా ఎలాంటి విషయాలు ఎంతవరకు పరిష్కారం అయ్యే దిశగా ఉన్నాయి, ఎన్ని పరిష్కారం అవుతాయి దీంట్లో, ఇవన్నీ కూడా సానుకూలంగా ఆలోచించి ఆలోచన చేసే అంశాలు. సో వీళ్ళు అదే దాదాపు నెల రోజుల ముందు నుంచే సమ్మె అంటే అల్టిమేట్ జారీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పిలిచి ఎంతవరకు సాధ్యాలు అవన్నీ వాటిని విశ్లేషించి తర్వాత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు అని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.